రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది రాహుల్ గాంధీ గారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని రాహుల్ గాంధీ గారు సమర్థిస్తున్నారా లేదా అనేది క్లియర్గా చెప్పాలి. ఇది రేవంత్ రెడ్డి గారు స్టాండా అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ స్టాండా అనేది రాహుల్ గాంధీ గారు చెప్పాలి. ఎందుకంటే ఇంజనీర్లు అంటే వేస్ట్ కాదు. ఇంజనీర్లు అంటే కన్స్ట్రక్షన్ చేస్తారు, తీసుకొస్తారు, ప్రాజెక్టులు కడతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. జాతి నిర్మాణానికి వెన్నుముక్కలాగా వెనకాల నుండి పనిచేసే వాళ్ళు తెలియదు. అసలు ఆయన ఏం చదువుకుండో ఎవరికి తెలియదు, నాకైతే తెలియదు, మా సోదరులకు కూడా తెలుసో తెలియదు, రాష్ట్రంలో ఉన్న యువకులకు తెలుసో తెలియదు, ఆయన ఏం చదువుకుండో తెలియదు, ఆయన అన్నదమ్ములు ఏం చదువుకురో తెలియదు. కానీ ఈరోజు కేవలం దందాలు చేస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, అవినీతి చేస్తూ, స్కాములు చేస్తూ వేల కోట్లకు పడగలెత్తిరి అన్నదమ్ములు, అనుముల బ్రదర్స్. వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. రేవంత్ రెడ్డి గారు బేషరతున యావత్ తెలంగాణ యువతకు, విద్యార్థులకు, యువతకు క్షమాపణ చెప్పాల్సిందే. దీనికి రాహుల్ గాంధీ గారు బాధ్యత తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి ఉన్న క్రిమినల్ చరిత్ర వారి అఫిడవిట్లో చూస్తే ఎవరు చూసినా 89 క్రిమినల్ కేసులతోని భారతదేశంలోనే నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరున్నారయ్యా క్రిమినల్ ముఖ్యమంత్రి అంటే ఈరోజు రేవంత్. ఎవరన్నా వెళ్ళి చూడండి గూగుల్. అత్యంత తీవ్రమైనటువంటి సెక్షన్లకి ఫార్చ్యూన్ 500 కంపెనీలలో తెలంగాణకు వచ్చి పనిచేసే పదవుల్లో కొనసాగుతున్నారంటే ఇంజనీర్లు. ఇట్లాంటి ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడిన ఈ క్రిమినల్ ముఖ్యమంత్రి వెంటనే బేషరతున క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ఉద్యమం ఆగదు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది ఈ ఉద్యమం. రేపు యావత్ విద్యార్థి లోకం కూడా కదం దొక్కుతుంది. రేపటి రోజు బయటకు వస్తుంది. ఈ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడడం చూస్తూ ఉంటే ఆయనకు విద్యా వ్యవస్థ పట్ల విద్యా మంత్రిగా ఉండి విద్యను ప్రమాణాలుగా రోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇది క్రిమినల్ వేస్ట్. ఇలాంటి వ్యాఖ్యలు అనేవి కూడా వేస్ట్ వ్యాఖ్యలు, క్రిమినల్ వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. ఇలా ఉద్యోగాలు నింపకపోవడం, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని అడిగితే వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వారిపైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రికి పరిపాలన మీద కావచ్చు, ఈ విద్యా వ్యవస్థ మీద కావచ్చు, తెలంగాణ పట్ల కావచ్చు, తెలంగాణ వాదం పట్ల కావచ్చు ఏమాత్రం గౌరవం లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ముఖ్యమంత్రికి అవగాహన ఉంటే ఈ 3 సంవత్సరాల్లో ఏమి యొక్క ప్రమాణాలు తీసుకొచ్చిన విద్యాశాఖ మంత్రిగా ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏ ఒక్క పరిపాలనలో సంస్కరణలు తీసుకురాకపోగా ఈ విద్యా వ్యవస్థను దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్నగాక మన విలేకరులందరూ కూడా అడిగితే ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతా అంటాడు. ఉద్యోగులంతా నాకు సపోర్ట్ చేస్తే ఉంటా, లేకపోతే దిగిపోతా అంటాడు. చేత కాకపోతే దిగిపో, వాళ్ళు ఉండమని వాళ్ళు చెప్పవద్దురా, నిన్ను వాళ్ళు ఉండమని చెప్పిరా, ఎందుకున్నామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి నీ పరిపాలన వేస్ట్, నువ్వే క్రిమినల్ వేస్ట్. కాబట్టి విద్యార్థుల మీద అనుచిత వ్యాఖ్యలు వెనుకకు తీసుకొని వారికి బేషరతున క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు తెలంగాణలో చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టులు కావచ్చు, ఈ రోడ్లు కావచ్చు, ఈ వ్యవస్థ కావచ్చు, ప్రతిదీ కూడా ఈ తెలంగాణ చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఈ బిల్డింగ్లు కావచ్చు, అన్నీ కూడా తెలంగాణ చదువుకున్న విద్యార్థులు కాబట్టి, ఇంజనీరింగ్ విద్యార్థులు కాబట్టి వారిని గౌరవించాలి. నీ వాక్యాలు వెనుక తీసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరం ఇవాళ విశ్వనగరం అవుతుందంటే హైదరాబాద్కు ఉన్నటువంటి డెమోగ్రఫీ, జాగ్రఫీతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరులు కూడా ఈక్వల్గా కాంట్రిబ్యూషన్ చేసినాయి. అట్లాంటి మన హ్యూమన్ రిసోర్సెస్ని ఈరోజు ఇంత డిగ్రేడ్ చేసి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడాన్ని అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు క్రిమినల్ వేస్ట్ అని తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని అంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే క్రిమినల్ మెటీరియల్తో సమానమని చెప్పి ఇలా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా వాళ్ళకి స్కిల్ లేదు అనేటువంటి మాట వెనకాల ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీని ప్రమోట్ చేసేటువంటి ఆ ఆలోచన, ఆ వ్యూహం దాగి ఉందని చెప్పి అందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. కేవలం స్కిల్ యూనివర్సిటీని ప్రమోట్ చేసే వ్యూహంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులందరినీ కూడా క్రిమినల్ వేస్ట్, వాళ్ళకి స్కిల్ లేదు అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు అనడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము.
గత 10 సంవత్సరాలలో 2014లో తెలంగాణ రాష్ట్రంలో 2,70,000 ఉన్నటువంటి ఐటీ ఉద్యోగుల సంఖ్య 2023కు వచ్చేసరికి బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల హయాంలో 9,47,000కి పెరిగింది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పైన ప్రపంచ మేటి టెక్నాలజీ సంస్థలందరికీ కూడా ఉన్నటువంటి నమ్మకమే దీనికి నిదర్శనంగా మేము చెప్తా ఉన్నాం. నాస్కామ్ లాంటి సంస్థలు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి టెక్నాలజీ కంపెనీలన్నీ కూడా మన తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు వచ్చి ఈరోజు గూగుల్, మెటా, ఊబర్ ఇట్లాంటి యాపిల్ లాంటి సంస్థలన్నీ కూడా, అమెజాన్ లాంటి సంస్థలన్నీ కూడా వాళ్ళ అతిపెద్ద కార్యాలయాన్ని మన హైదరాబాద్ రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినాయి. ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరుల మీద నమ్మకంతోనే ఇట్లాంటి తెలంగాణ గ్రాడ్యుయేట్స్ని క్రిమినల్ వేస్ట్గా అన్నటువంటి ఆ క్రిమినల్ మెటీరియల్ ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, అన్కండిషనల్గా అపాలజీ చెప్పాలి. అవగాహన లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టయితే రాహుల్ గాంధీ గారు వారు స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కో సందర్భంలో ఒక్కోలాగా బిహేవ్ చేస్తున్నాం. అపరిచితుడు సినిమాలో విక్రమ్కు 3 క్యారెక్టర్లు ఉన్నట్టు, రాము, రెమో, అపరిచితుడు. అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా 3 క్యారెక్టర్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి, రెమో, రోగు. ఆయన మాట్లాడినటువంటి మాటలను ఆయనే ఖండిస్తూ ఉంటాడు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో మాకు 105 సీట్లు వస్తాయన్నాడు ఒక వేదిక మీద. అదే స్పీచ్లో మళ్ళీ ఎవరిని పెడతామో మాకు తెలియదు అని మాట్లాడాడు. ఒక వారం రోజుల క్రితం ఢిల్లీలో విద్యార్థులు ఉద్యమం చేస్తూ ఉంటే జెన్జీలోకి 21 ఏళ్ళకే చట్టసభలో అడుగుపెట్టేటువంటి అవకాశం ఇవ్వాలి. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే జెన్జీని విద్యాశాఖ మంత్రిగా పెడతాం. సరే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారా లేదా అనేది అందరికీ తెలుసు, అది పగటిగల. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో గతం 2,50,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తే వారి అద్భుతమైనటువంటి ఒక విధానాల కారణంగా ఇప్పుడు తెలంగాణలో 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. మరి ఈ 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు క్రిమినల్ వేస్టా? ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణల వేదికగా టీ హబ్ ఈరోజు పేరుగాంచింది. అనేక ఆవిష్కరణలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఆవిష్కరణలు చేసేటువంటి ఇంజనీర్లందరూ కూడా క్రిమినల్ వేస్టా? ఈరోజు జీనోమ్ వ్యాలీ వేదికగా ప్రపంచంలో ఉన్నటువంటి మేటి సంస్థలన్నీ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ప్రపంచానికి కావాల్సినటువంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్ అన్నిటిని కూడా సగం దేశాలకు మనమే పంపిస్తున్నాం. మరి వాటిని తయారు చేసేటువంటి ఇంజనీర్లందరూ కూడా క్రిమినల్ వేస్టా? ఈరోజు సింగరేణి ఈ తెలంగాణకే కాకుండా మన దక్షిణ భారతదేశానికే ఒక మణిహారం లాంటిది. నల్ల బంగారాన్ని తయారు చేస్తున్నటువంటి సింగరేణిలో వందల వేల మంది ఇంజనీర్లు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా క్రిమినల్ వేస్టా? దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రపంచంలో ఉన్నటువంటి మేటి సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబీ, ఒరాకిల్ లాంటి సంస్థలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి మేటి ఎలక్ట్రానిక్ సంస్థలు, అది క్వాల్కమ్ కావచ్చు, ఎన్విడియా కావచ్చు, ఇలాంటి అనేక కంపెనీస్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి మేటి బ్యాంకింగ్ టెక్ కంపెనీస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా కావచ్చు, జేపీ మార్గన్ చేస్ కావచ్చు,
ఇలాంటి అనేక కంపెనీస్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో వేలాది మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా క్రిమినల్ వేస్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇది చాలా దురదృష్టకరం. నీ మీద 89 కేసులు ఉన్నాయి. దాంట్లో 76 తీవ్రమైనటువంటి ఆరోపణలు కలిగినటువంటి కేసులు ఉన్నాయి. మరి నిజంగా ఎవరైనా క్రిమినల్ ఉన్నారు అంటే, అతిపెద్ద క్రిమినల్ ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. మిత్రులారా, ఒక విద్యాశాఖ మంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చా? ఒకవేళ నిజంగా ఇంజనీరింగ్ విద్యలో కొంత గ్యాప్ ఉంటే ఉండొచ్చు, నేను కాదనట్లేదు, స్కిల్ గ్యాప్ ఉంటే ఉండొచ్చు. కానీ విద్యాశాఖ మంత్రి గారు నువ్వు దాన్ని ఎట్లా పూడుస్తావనే దాని మీద నువ్వు సమాధానం చెప్పాలి. ఇప్పుడు దేశంలో పేదరికం ఉంది. అంతేందుకు మన తెలంగాణలో ఎంత పేదరికం ఉండే, ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని వలసలు. మరి ఆ రోజు కేసీఆర్ గారు మా ప్రజలందరూ బిచ్చగాళ్ళని మాట్లాడినలా? అట్లా మాట్లాడారు కదా, బాధ్యత ఉంటుంది కదా. కాబట్టి మీరు క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడడం చాలా దురదృష్టకరము. హార్వర్డ్ వేయిన్లు వారం రోజులు శిక్షణ తీసుకున్నాకన్నా ఆయన మారుతాడని చెప్పి అధికారులందరూ భావించిండ్రు. వాళ్ళు ఎంతో ఆలోచించి ముఖ్యమంత్రి స్థాయిలో ఈయన మాట్లాడతలేడు కాబట్టి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ పోతున్నాయి కాబట్టి కనీసం ఈయన మారాలని హార్వర్డ్ పంపిస్తే వారం రోజులు ఆడ చదువు చెప్పినా కూడా ఈయన మారలే. ఇప్పుడు తలకాయ పట్టుకుంటున్నారు అధికారులందరూ కూడా. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఆయన చేసిన కథ వల్ల ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పోయింది, రియల్ ఎస్టేట్ పోయింది. ఇప్పుడు దీనివల్ల ఈ ఉన్న ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ సర్వీసెస్ ఇండస్ట్రీ కూడా పోతే రాష్ట్రం మొత్తం దివాలా తీసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే బేషరతుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోయినట్టయితే తప్పకుండా నువ్వు అప్లికేషన్లు రాయరాదు అన్నావు కదా, జాబ్ అప్లికేషన్ రాయరాదు అన్నావు కదా, కొడంగల్లో నామినేషన్ అప్లికేషను తప్పకుండా 1,00,000 మంది ఇంజనీర్లు రాస్తారు, తప్పకుండా పోటీ చేస్తారు నీ మీద, నిన్ను ఓడించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే మరి క్షమాపణ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టడానికి ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలి. నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 11,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, వెంటనే జాబ్ నోటిఫికేషన్లు కూడా ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నమస్కారం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలోని నిరుద్యోగులను, తెలంగాణలోని పట్టభద్రులను, తెలంగాణలోని ఇంజనీర్లందరినీ ఇవాళ పగబట్టినట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇంజనీర్లను అవమానపరిచే విధంగా తెలంగాణ ఇంజనీర్లు క్రిమినల్ వేస్ట్ అని చెప్పి మాట్లాడిండో సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్లుగా, ఒక క్వాలిటీ ఇంజనీర్లుగా తయారై తెలంగాణలో ఇవాళ ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు అలాంటి క్వాలిటీ ఇంజనీర్లను ఇవాళ క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడతావా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడైతే ప్రపంచంలో మానవ వనరులు ఎక్కడుంటే పరిశ్రమలు అక్కడ ఉంటాయి. ఇవాళ కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల కాలంలో పట్ల ఇక్కడ క్వాలిటీ ఇంజనీర్లు తయారయ్యారు కాబట్టి ప్రపంచ స్థాయి కంపెనీలు, అన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, అన్ని రంగాల్లో ఉన్న కంపెనీలు కూడా వచ్చి ఇవాళ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి తెలంగాణలో నిరుద్యోగులకు, పట్టభద్రులకు, ఇంజనీర్లకు ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తే ఇవాళ ఉద్యోగాలకు అడ్డాగా ఇవాళ భారతదేశంలో ఇవాళ తెలంగాణ, హైదరాబాద్ మారితే ఇవాళ అది జీర్ణించుకోలేక సమాఖ్యాంధ్ర కుట్రలో భాగంగా ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అనడాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే క్రిమినల్ వేస్ట్ అంటే ఇవాళ తెలంగాణలో ఉన్న ఇంజనీర్లు పనిచేయరని చెప్పి ఇవాళ ప్రపంచ స్థాయి కంపెనీలందరికీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మెసేజ్ పంపించిండు. ఇలాంటి ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే తెలంగాణలో ఏ కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతాయి, ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు, ఇంజనీర్లకు ఎట్లా ఉద్యోగాలు వస్తాయో ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నీ అనాలోచిత నిర్ణయాల వల్ల, నీకు మాట్లాడే విధానం సరి తెలియకపోవడం వల్ల తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలన్నీ ఇవాళ వేరే రాష్ట్రాలకు, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఇవాళ తరలిపోతున్న విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర క్యాబినెట్ కూడా గుర్తుంచుకొని ఇప్పటికైనా ఇవాళ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ఆలోచించి మీరు ముఖ్యమంత్రిని మార్చుకుంటారా, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారా అనే విషయాన్ని వాళ్ళు తేల్చాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక్కటే నిమిషం. రేవంత్ రెడ్డి
తను రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుండి కూడా మొత్తం క్రిమినల్ చర్యలకు పాల్పడుతూ ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే మొత్తం క్రిమినలే. ఆయనే స్వయంగా చెప్పిండు, నేను తొక్కుకుంటూ వచ్చినా అని. ఒకవైపు ఓటు నోటు కేసులో దొంగగా దొరికి జైలు జీవితాన్ని అనుభవించిన రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఆయన ఆలోచన విధానం మొత్తం కూడా క్రిమినల్ లాగా పనిచేస్తుంది. ఒకవైపు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, గురుకుల పాఠశాల బలోపేతం చేయాలి, వారు డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తయినాక కూడా సర్టిఫికేట్లు ఇవ్వట్లేరు, కాలేజీలలో సర్టిఫికేట్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటే అది చెల్లించకుండా ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఈ విద్యార్థులను ఎత్తేయాలి, ఈ విద్యా వ్యవస్థను ఎత్తేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అని చెప్పడం చాలా చిగ్గుచేటు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు మొత్తం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి ఈ ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.